హలో అండి, నా పేరు డాక్టర్ శ్రావ్య, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, రియా ఫర్టిలిటీ అండ్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, సిఎన్ హాస్పిటల్, కర్నూలు. సాధారణంగా లేడీస్ పీరియడ్స్ ప్రాబ్లం గురించి చాలా డౌట్స్ ఉంటాయండి. దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. పీరియడ్స్ ఎన్ని రోజులకి వస్తే రెగ్యులర్, ఎన్ని రోజులకి రాకపోతే ఇర్రెగ్యులర్ అనేది చాలా మటుకు సందేహంగా ఉంటుంది. నార్మల్ ఒక లేడీకి 25 నుంచి 35 డేస్ సైకిల్ అనేది నార్మల్ సైకిల్ అండి. సో ఇప్పుడు మనకి 26 డేస్ కి వచ్చినా 28 డేస్ కి వచ్చినా అది నార్మలే. కొంతమంది ఏమంటుంటారంటే, ఫర్ సపోజ్ వాళ్ళ పీరియడ్ డేట్ వచ్చి 10th అనుకోండి, మేడం మాకు 5th వచ్చేసింది, సో ఈ మంత్ మాకు రెగ్యులర్ గా 10th వస్తుంటుంది, కానీ ఈసారి మాత్రం 5th వచ్చింది మేడం, 5 డేస్ ముందు వచ్చేసింది. లేదా మేడం ఈసారి నాకు 15th వచ్చింది, సో అంటే 5 డేస్ లేట్ గా వచ్చింది, సో దీని వల్ల ఏమైనా ఇబ్బందా అని అడుగుతుంటారు. అలా ఏం ఉండదండి. ఒక సాధారణంగా ఒక లేడీకి 5 రోజుల నుంచి వారం రోజుల వరకు డేట్ అటుగా ఇటుగా అయినా అది నార్మల్ మెన్స్ట్రువల్ సైకిలేనండి. అంతేగాని దాని గురించి కంగారు పడక్కర్లేదు. సో మీకు ఎవ్రీ మంత్ ఒక 25 నుంచి 35 డేస్ సైకిల్ లోపు ఎప్పుడు వచ్చినా కూడా అది నార్మల్ సైకిలే. అంతేగాని ఒక 5 డేస్ 2 డేస్ అటు ఇటు అయినా కూడా అదేమి ఇర్రెగ్యులర్ సైకిల్ కాదండి. కానీ ఎవ్రీ మంత్ 25 టు 35 డేస్ మనకి సైకిల్ అనేది రావాలి. ఎన్ని డేస్ పీరియడ్స్ అయితే నార్మల్, ఎన్ని డేస్ పీరియడ్స్ అవ్వకపోతే అబ్నార్మల్ అనేది అడుగుతుంటారు. సాధారణంగా కొంతమంది మేడం 2 డేస్ అయ్యింది నార్మలేనా, మాకు 5 డేస్ అయ్యింది నార్మలేనా అని అడుగుతుంటారు. అది మనుషులను బట్టి ఉంటుందండి. ఇది డిఫర్స్ ఇన్ ఎవ్రీబడి అన్నమాట. సో కొంతమందికి 3 డేస్ అవుతుంది, కొంతమందికి 5 డేస్ అవుతుంది. అంతేకాని వాళ్ళ 5 డేస్ అయింది మాకు 2 డేస్ అయింది అని ఇలా కంపారిజన్స్ ఏం వద్దండి. సో మామూలుగా అది ఒక్కొక్క మనిషి శరీర తత్వం బట్టి మనకి బ్లీడింగ్ అనేది అవుతుంది అనమాట. లోపల గర్భసంచిలో పొర ఎంత మందంగా ఉంది అనే దాన్ని బట్టి మనకి బ్లీడింగ్ అనేది అవుతుంది అనమాట. అంతేకాని మనకి 2 డేస్ అయితే అబ్నార్మల్, ఖచ్చితంగా 5 రోజులే అవ్వాలి అని ఇట్లాంటి అపోహలు ఏం పెట్టుకోకండి. నెలసరి క్రమాలన్నీ నెలసరి మనకు కరెక్ట్ గా టైంకి రావాలంటే మనం ఖచ్చితంగా మన వెయిట్ నియంత్రణలో ఉండాలండి. అండ్ దెన్ అంటే పీసీఓఎస్ ఇవన్నీ ఉండకూడదు, అధిక బరువు అనేది ఉండకూడదు, థైరాయిడ్ సమస్య అనేది ఉండకూడదు. నెలసరి సమస్యలు దేని ద్వారా వస్తాయంటే దానికి చాలా కారణాలు ఉంటాయండి. మొదటిగా మనం థైరాయిడ్ పరీక్ష అనేది చేసుకోవాలండి. అండ్ దెన్ నెక్స్ట్ థైరాయిడ్ పరీక్ష ఏంటంటే మనకి హైపో గానీ హైపర్ గానీ థైరాయిడిజం అంటే ఈ సమస్య ఉన్నప్పుడు మనకి నెలసరి సమస్య అనేది ఉంటుంది. దానికి ట్రీట్మెంట్ తీసుకుని మనం మందులు కరెక్ట్ గా వాడుకుంటే నెలసరి సమస్య అనేది కరెక్ట్ గా వస్తుంది అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి బరువు. అధిక బరువు ఉండడం వల్ల కూడా నెలసరి సమస్య అనేది మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. సో అధిక బరువు ఉండడం వల్ల కూడా డెఫినెట్ గా ఈ ప్రాబ్లం ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి నీటి